హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న ట్యాబ్లెట్స్ వచ్చేసి డల్కోఫ్లెక్స్. ఇది చాలామందికి తెలిసిందే, చాలా ఫేమస్ కంపెనీ. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది వచ్చేసి శానోఫీ. దీని ఎంఆర్పి వచ్చేసి 10 రూపాయలు. షీట్కి 10 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగులో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను వీడియోని ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తెలుసుకుంటారు. ముందుగా డల్కోఫ్లెక్స్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే, ఇది మెయిన్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనే సమస్యకి ఇది బాగా పనిచేస్తుంది. మరియు మలబద్ధకం వల్ల కలిగే సిమ్టమ్స్ లైక్ మలబద్ధకం వచ్చినప్పుడు మనకి గుండెల్లో మంటగా ఉండడం, మరియు కడుపు మంట అంటే స్టమక్లో అసిడిటీ ఎక్కువ అవ్వడం, మరియు కడుపు మంటగా ఉండడం, మరియు స్టమక్ పెయిన్ అంటే పొత్తు కడుపు నొప్పిగా ఉండడం, మరియు బాడీ అంతా హెవీగా ఉండడం, ఇవి డల్కోఫ్లెక్స్ ఆర్ కాన్స్టిపేషన్ యొక్క సిమ్టమ్స్. దానికి డల్కోఫ్లెక్స్ ట్యాబ్లెట్ వాడినట్లయితే మీకు ఈ సిమ్టమ్స్కి మరియు మలబద్ధకం అనే సమస్యకి ఈ డల్కోఫ్లెక్స్ ట్యాబ్లెట్స్ యొక్క దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే, ఇవి అందరిలోనూ ఉండవు, బట్ కొందరిలో ఈ బాడీకి అడ్జస్ట్ అవ్వక వస్తుంటాయి. అవి ఏంటంటే, ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే వికారం మరియు వామిటింగ్స్ రావడం, మరియు గుండెల్లో మంటగా ఉండడం, కడుపులో మంటగా ఉండడం, మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో, అందరిలో కాదు. అప్పుడు మీరు డాక్టర్ని కానీ లేదా ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకు ఈ డల్కోఫ్లెక్స్ ట్యాబ్లెట్ అనేది లాక్సేటివ్ కేటగిరీ కింద వస్తుంది. లాక్సేటివ్ అంటే ఏం లేదండి, ఈ కాన్స్టిపేషన్స్ని తగ్గించే వాటిని లాక్సేటివ్ కేటగిరీ అంటారు. సో దీంట్లో ఉన్న మెయిన్ కెమికల్ వచ్చేసి బిసాకోడిల్ 5 mg. దీని యొక్క మెయిన్ పనితీరు ఏంటంటే, మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగుల యొక్క వాల్స్ ఉంటాయి కదా, అటు ఇటు గోడల్ని స్టిమ్యులేట్ చేసి లోపల ఉన్న మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు, లోపల ఉన్న వాటి మూమెంట్ జరిగి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూస్తుంది ఈ బెసాకోడిల్. ఇది ఇలా డల్కోఫ్లెక్స్ మన కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలంటే, 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ఈ ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. నైట్ టైం తిన్న తర్వాత 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ అనేవి 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు వాడచ్చు. అదే 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు 1 ట్యాబ్లెట్ చొప్పున నైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది పనుకునే ముందు. అప్పుడు మీకు మార్నింగ్ అనేది ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ అనేవి 3 డేస్ వరకు వాడుకోవచ్చు. 3 డేస్ తర్వాత కూడా మీకు కాన్స్టిపేషన్ అనేది తగ్గకపోతే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ లేదా ఫిజిషియన్ని కానీ సంప్రదించవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ డల్కోఫ్లెక్స్ ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ న్యూస్ ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.